లయన్స్ క్లబ్ సంకల్ప్ కొత్త కార్యవర్గ సభ్యులు అంతా కలిసి సమాజంలో మార్పును తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప్ నూతన కార్యవర్గ ప్రతినిధుల ఇన్స్టాలేషన్ ఘనంగా టౌన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, చీఫ్ గెస్ట్ కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వారణాసి వీర రాఘవులుగా హాజరై కొత్త ప్రతినిధులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, ఇండక్షన్ ఆఫీసర్ లింగమల్లి కృష్ణమూర్తి మార్గదర్శకత్వం వహించారు. కొత్త కార్యవర్గం ప్రెసిడెంట్ విజి వారణాసి, సెక్రటరీ ముద్ర నాగదేవి, ట్రెజరర్ డాక్టర్ హర్ని జామి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఐపీడీజీ లయన్ ఈవీవి ఈశ్వర్ కుమార్, రెండవ వీడీజీ పిఓ ఉమామహేశ్వరరావు, పీడీజీ వేలూరు సూర్యనారాయణ, ముంజలేరు విశ్వేశ్వరరావు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ విజి వారణాసి మాట్లాడుతూ వాళ్ల ముందు చేయబోయే ప్రాజెక్టులు లయన్ వాణి సంకల్ప్, ఫుడ్ ఆన్ వీల్స్, నీడ్లీ పీపుల్ వీల్ చైర్స్ సంకల్ప్ దిగ్విజయంగా చేయాలనుకుంటున్నామని చెప్పారు. దిష్టి అంతా పోవడానికి మీరు మంచి సర్వీసులు చేయండి, మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పెట్టండి. ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ నా వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. ఫుడ్ ఆన్ వీల్స్ అని ఒకటి మన జీవాలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ నుంచి ₹1,00,00,000 ప్రాజెక్ట్. ₹1,00,00,000 25 lakhs మనం పెట్టాలి. 75 lakhs మనకి ఎల్సేఫ్స్. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఒక ట్రస్ట్ తయారు చేసి దానికి ఏటీజీ 12 తెచ్చుకొని మీరు దాంతోపాటు మా వజ్రం క్లబ్ కానీ మా వేరే క్లబ్ లేదని తీసుకొని మీ ఇంకా సంకేతం ఉంది, మన శ్రీకారం ఉంది, క్లబ్బులు కూడా 2 ట్రస్టులు ఏర్పాటు చేయండి. 2 క్లబ్బుల నుంచి 2 క్లబ్బులు కలిపి అప్లై చేస్తే నేను సపోర్ట్ చేస్తాను. మేడం మీరు చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. ఇంటర్నేషనల్లో కూడా విజయ్ కుమార్ రాజు గారు ఇలాంటివి పెట్టండి చెప్తున్నారు. దానికి నా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు 25 lakhs అంటే మనం ఈజీగా తెచ్చుకోవడానికి ఉంటుంది. వారు వెహికల్ ఇస్తున్నారు, కుకింగ్ వెసల్స్ ఇస్తున్నారు. ఒక ఏరియాలో ఏదైనా మీరు ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడున్నా సరే మీ ఏరియాకి పంపించడానికి ఒక ఎలా బాగా చదువు చెప్పాలి, ఎలా పైకి తీసుకురావాలి నిరంతరం ఆలోచించే ఒక మంచి ప్రిన్సిపల్ ఇక్కడ. నిజంగా కాకినాడలో చాలా మంచి పేరు ఉంది, మంచి కాలేజీకి. అంటే పోకల రత్నమానవ్ గారు ప్రెసిడెంట్. ఈ ముగ్గురు కాంబినేషన్ నిజంగా కంటిన్యూస్ గా కాంబినేషన్ నేను చూస్తున్నాను ఫ్రమ్ లాస్ట్ 3.5 years. ఇది డెఫినెట్ గా మనం ఎన్నిసార్లు గట్టిగా తప్పుడు కొట్టినా లావణ్య గారి సర్టిఫికేట్ ఖచ్చితంగా తప్పలేదు. కంగ్రాచులేషన్స్ మేడం. మరి మనకి లేట్ అయింది కాబట్టి లైనిజం గురించి నాకు ఇచ్చిన 45 minutes లో కొద్దిగా కుదించి నేను ఇన్స్టిట్యూషన్ కార్యక్రమం బాబు గురించి కొద్దిగా కొన్ని చిన్న విషయాలు చెప్తాను. లయన్స్ జిల్లా 316 కంబైన్డ్ తూర్పుగోదావరి జిల్లా అంటే వెస్టర్న్ ఈస్ట్ గోదావరి స్టేట్ ఇంక్లూడింగ్ యానం. మన జిల్లా ప్రాజెక్టులు ప్రతి క్లబ్ కింద మీ క్లబ్ లో పర్మనెంట్ ప్రాజెక్ట్ చెప్పారు. జిల్లాకు ఉన్న ప్రాజెక్ట్ చెప్పడం నా ధర్మం. ఎందుకంటే సంకల్ప మెంబర్స్ ఎంతమంది రావడం, మిగతా క్లబ్లు తెరదా 12 క్లబ్లకి సభ్యులు రావడం కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. పొద్దున కూడా నేను శ్రీకాకుళం క్లబ్లో కూడా చెప్పాను. జగ్గంపేట హాస్పిటల్ ఒక పాస్ట్ గవర్నర్ లైక్ కోటూరు రంగారావు గారు, శుభలక్ష్మి గారు ఒక స్థలం ఇస్తే 55 సెంట్లు అక్కడ 2008లో ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఐ హాస్పిటల్ కట్టాం. ప్రస్తుతం అది నిడదవోలులో ఉన్న రాజేశ్వరి రామకృష్ణ ఐ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ గారి సహకారంతో అది రన్ చేస్తున్నారు. సంకల్ప అంటే కేవలం ఒక పేరు కాదు, మనసు పెట్టి ఇచ్చే మాట. A pledge to serve without expecting anything in return. ఇక్కడ నేను మొదటిగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అబౌట్ వాట్ ఇన్స్పైర్ మీ. నేను మెంబర్ ఎందుకు అయ్యాను? Over the years, I've been watching all my past leaders, how they have tried day and night to bring Sankalp to this level. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది అందరూ నా ఫ్రెండ్సే. ఆల్ మై ఫ్రెండ్స్, సామారాజీ, మెట్టా రాధగారు, సుందరరాజు రాజీ గారు, ఆల్సో మై పాస్ట్ ప్రెసిడెంట్ లావణ్య, సువర్చన మ్యామ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ప్రెసెంట్గా ఉన్న లయన్స్ క్లబ్లో ఉన్న సంకల్ప మెంబర్స్ అందరూ మై ఫ్రెండ్స్. సో వీళ్ళందరినీ నేను చూసిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళందరూ ఎవ్రీడే. ఇలా ఒక మీటింగ్లో మాట్లాడడానికి సరిపోదు వారి గురించి చెప్పడానికి. బికాజ్
ఎవరి ఇన్స్టలేషన్ ఫంక్షన్ అయినా అంటే ఇవాళ నాది ఇన్స్టలేషన్ బట్ యు నో హూ వర్ డూయింగ్ ఆల్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ దిస్ ఆల్ మై సంకల్ప్ టీమ్ వర్ డూయింగ్ ఆల్ ద హార్డ్ వర్క్ సో ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ జాబ్ బై దెమ్ అండ్ దాని సందర్భంగా ముఖ్యంగా ఈ రోజున లైనిజం గురించి కొంత క్లుప్తంగా తెలుసుకోవడం, ఆ తదుపరి న్యూ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం లైనిజంలోకి, సంకల్ప క్లబ్లోకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తదుపరి ఈ కార్యక్రమాలు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమైన విషయం ఏంటంటే లైనిజం గురించి కొంత క్లుప్తంగా తెలుసుకోవడం చాలా అవసరం న్యూ మెంబర్స్కి ప్రత్యేకంగా. ఆ తదుపరి లైన్ మెంబర్స్ కూడా కొంత అవసరం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్. అయితే ఈ క్లుప్తమైన విషయంలో ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించిన నాటి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్